ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనము ఆలోచన చేద్దాం. దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి, దేవుడు మన జీవితంలో దయచేసిన భాగ్యమును బట్టి, దేవుడు మనల్ని జీవించిన విధానమును బట్టి ఈరోజు సజీవులలో జ్ఞాపకం చేసుకొని దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆయుష్ని, దేవుడు మనకిచ్చిన ఈ మంచి జీవితాన్ని, మంచి దేవుని మాటలు వినడానికి మనము ఉపయోగిద్దాం. గడిచిన మాసంలో మనము పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి అంటే దేవుని పిల్లలుగా మనం జీవించాలి అని, దేవుని పిల్లలు మనం అవ్వాలి అంటే శత్రువుని కూడా ప్రేమించే మంచి హృదయాన్ని మనం కలిగి ఉండాలని నేర్చుకున్నాం. మనందరము సమాజంలో ఏదైనా ఒక మాట చెప్పడం చాలా సులభం. మంచిగా జీవించండి, త్రాగుబోతనాన్ని విడిచిపెట్టండి, సిగరెట్ విడిచిపెట్టండి, ఎందుకు అక్రమ సంబంధాలకి దారి తీస్తున్నారు అని చెప్పడం చాలా సులభం. మంచి మాటలు, మంచి వాక్కులు చెప్పడం చాలా సులభమైన పద్ధతి. కానీ దాన్ని అనుసరించి జీవించడం చాలా కష్టం కదా. మంచి వంట వండావు అని ఒక నోటి మాటతో చెప్పడం సులభమే, మంచి వంట వండావు అమ్మా అని చెప్పడం. కానీ ఆ వంట వండిన విధానం, ఆ తల్లి ఎంతో కష్టపడుతుంది, ఎంతో శ్రమించి భోజనం ఏర్పాటు చేస్తుంది. అదే రీతిగా మహనీయుడైన యేసు ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మంచి మాటలు చెప్పాడు. ఆయన కేవలం మాటలు మాత్రమే చెప్పలేదు, ఆయన జీవితంలో క్రియల రూపకంగా మన ముందు ఆయన జీవితాన్ని ఉంచాడు. కాబట్టి యేసు ప్రభువారు ఏదైనా ఒక మాట చెప్పాడు అంటే ఆయన జీవితంలో ఖచ్చితంగా ఆయన అనుసరించే మనకి చెప్తాడు అని గడిచిన మాసంలో రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకున్నాం. శత్రువులను కూడా మీరు ప్రేమించండి, మీరు ఇంకా శత్రువులై ఉండగానే నేను మేము ప్రేమించాను అని మన మాట చూసుకున్నాం. మరి ఏ విధంగా యేసు ప్రభువారు మనుషుల్ని ప్రేమించాడు, ఏ విధంగా మానవ జాతిని దేవుడు ప్రేమించి తన దగ్గరికి హక్కును చేర్చుకున్నాడు అనే విషయాలు ఈరోజు మనము కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమాజంలో ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేసి కనబడిన వెంటనే సమాజం అంతా కలిసి ఆ వ్యక్తిని నిందించడానికి, ఆ వ్యక్తిని శిక్షించడానికి ముందుకు వస్తూ ఉంటారు ప్రజలు ఎవరైనా సరే. కానీ ఆ వచ్చిన వారందరిలో కూడా ప్రతి ఒక్కరూ తప్పు చేసిన వారిని గుర్తించలేక తప్పు చేసిన వ్యక్తిని, పట్టుబడిన వ్యక్తిని చంపాలని చూస్తారు, కొట్టాలని చూస్తారు, ఆ వ్యక్తిని నిందించి ఏదో ఒక బాధకు గురి చేయాలని చూస్తుంది సమాజం. కానీ అందరూ తప్పు చేసిన వారే, అందరూ పాపం చేసిన వారనే బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ రీతిగా దేవుడు ఎవరైనా తప్పు చేసినప్పుడు శిక్షించడం కంటే, ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని హేళన చేయడం కంటే వారిని ప్రేమించి దేవుని దగ్గరికి నడిపించే ప్రయత్నం చేయండి అని యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనము కొన్ని వచనాలు మనం చూసుకుందాం. తప్పు చేసిన వ్యక్తుల్ని దేవుడు ఏ విధంగా ప్రేమించాడు అనే విషయాలు మనము పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేసుకుందాం. ఆనాటి ఇజ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పుడు, ఆనాటి ఇజ్రాయేలు ప్రజలు దేవునికి విరుద్ధంగా నడుచుకున్నప్పుడు శత్రువుల చేతికి దేవుడు అప్పగిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఇజ్రాయేలీల యొక్క పాపం తారాస్థాయికి చేరినప్పుడు, ఇజ్రాయేలీల యొక్క జీవన విధానం ఎంతో తప్పుడు మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, వారి హృదయాలు చెడిపోయినప్పుడు దేవుడు వారిని శత్రువు చేతికి అప్పగించడం మనం చూస్తాం. ఆ రీతిగా ఇజ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా హింసించారో, ఒక సామ్రాజ్యం, అష్షూరు సామ్రాజ్యం ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టిందో వారిని దేవుడు ఏ విధంగా మార్చుకోవాలని చూశాడో మనము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నహూము గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం ప్రియులారా. నహూము గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. చూడండి ప్రేమైన దేవుని వాళ్ళారా, నినేవే పట్టణం అనే ఒక మహాపట్టణము, అందులో ఉన్న ప్రజలు, అందులో ఉన్న చక్రవర్తులు ఏ విధంగా ఉన్నారు అంటే నరహత్య చేసే విధంగా నినేవే పట్టణస్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ రీతిగా ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మారుమూల గ్రామాల్లో కూడా, కుగ్రామాల్లో కూడా ఒక వ్యక్తిని హత్య చేసే విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం.
అభం శుభం ఎరిగిన పిల్లల్ని చంపడం మనం నేటి సమాజంలో చూస్తూ ఉన్నాం కదా. ఎప్పుడో రాయబడిన మాట పరిశుద్ధ గ్రంథంలో, నరహత్య చేయు పట్టణమా నీకు శ్రమ అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రేమైన దేవుని వాళ్ళారా, ఎప్పటి నుంచో ప్రారంభమైన ఈ నరహత్య విధానం ఇప్పటికీ భూమి మీద ఈ నరహత్య విధానం ప్రజల్ని ఏలుబడి చేస్తూనే ఉన్నది ప్రియులారా. ఈ విధంగా నినేవే పట్టణస్థుల యొక్క ప్రజల స్వభావం ఏ విధంగా ఉందో మొదటి వచనంలో చదువుకున్నాము. ఇదే 3వ అధ్యాయము 9-10 వచనాలలో వారి గురించి దేవుడు ఇంకా ఏం రాయించాడు మనం చదువుకుందాం ఒకసారి. నహూము గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. ఉండరి 10వ వచనం. అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజమార్గముల శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండకు వేసి కొట్టి చంపిరి. చూడండి ప్రేమైన దేవుని వాళ్ళారా, అష్షూరు సామ్రాజ్యం వారి అధికారాన్ని నిలుపుకోవడానికి, సిరియా రాజులు వారి అధికారాన్ని నిలుపుకోవడానికి, వారి ఆధిపత్యం ప్రజల మీద చెలాయించడానికి మొదట నరహత్య చేశారంట. రెండవది చిన్న పిల్లల్ని సైతం కూడా దేనికి వేసి కొట్టి చంపారంట? బండలకు వేసి కొట్టి చంపేశారంట. ఎంత దారుణమైన పరిస్థితులలో ఆ రోజు నినేవే పట్టణస్థులు ఉన్నారో నహూము భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు పిల్లలు. ఈ లోకం చెప్తుంది దుష్టుణ్ణి శిక్షించమని చెప్తుంది, మనుషుల్ని రక్షించమని చెప్తుంది ఈ సమాజం. అందుకనే లోకంలో ఒక సామెత, దుష్ట శిక్షణ శిష్య రక్షణ అని మన సమాజంలో ప్రతి చోట వింటూ ఉంటాం. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి స్వభావాన్ని కలిగిన ప్రజల్ని మార్పు చెందించడానికి, ఇలాంటి స్వభావం కలిగిన ప్రజల్లో హృదయాల్లో మార్పు కలిగించడానికి దేవుడు ఒక ప్రవక్తను సహితం ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్త మనందరికీ తెలిసిన ప్రవక్త అయిన యోనా గారు. యోనా గారు నినేవే పట్టణస్థులకి సువార్తను ప్రకటించడానికి వెళ్ళమని చెప్పినప్పుడు యోనా ప్రవక్త నినేవే పట్టణానికి వెళ్లకుండా తార్షీషు పట్టణానికి వెళ్ళడం మనం చూస్తాం. కారణం ఏంటి అంటే, చాలామంది ప్రజలు చాలా రకాలుగా దాన్ని బోధించారు, చాలా రకాలుగా దానికి ప్రజలకి వారి స్వలాభం కోసం, వారి జ్ఞానం కొద్దీ, వారి ఆలోచనల కొద్దీ నినేవే పట్టణాన్ని విడిచిపెట్టి తార్షీషు పట్టణానికి వెళ్ళాడు అని కొన్ని కారణాలు వారు చెప్పడం జరిగింది. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియచేస్తుంది అంటే, యోనా గారు, ప్రవక్త అయిన యోనా గారు నినేవే పట్టణాన్ని విడిచిపెట్టి తార్షీషు పట్టణానికి ఎందుకు ఆయన వెళ్ళాడు అంటే, గ్రంథం తెలియచేస్తుంది అష్షూరు సామ్రాజ్యం ఇజ్రాయేలు ప్రజల్ని చెరపట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంది అంటే, చంటి బిడ్డల్ని కూడా సైతం చంపేసే స్వభావాన్ని నినేవే పట్టణస్థులు కలిగి ఉన్నారంట ప్రియులారా. ఇలాంటి స్వభావం కలిగి ఉన్న ప్రజలు రక్షించబడాలి అంటే యోనా గారికి ఇష్టం లేదు. ఎందుకు అంటే, వారు బహుక్రూరంగా బ్రతుకుతున్న ప్రజలు, బహుక్రూరంగా ప్రవర్తిస్తున్న ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి దేవుడు యోనా గారికి సెలవిచ్చాడు. ఎవరైనా తప్పు చేస్తే వారిని ప్రేమించి దేవుని దగ్గరికి నడిపించే ప్రయత్నం చేస్తామా, లేదా వారిని మనం శపిస్తామా? శాపవచనాలే పలుకుతాం మనం కదా. వీడు నాశనం అయిపోవాలి, వీడు ఎందుకు ఇంకా భూమి మీద బ్రతుకున్నాడు అనే మాటలే మనిషి నోట నుండి వస్తాయి ఏదైనా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, అవునా కదా. ఇలాంటి స్వభావం ప్రతి మనిషిలో కనిపిస్తుంది. ఇలాంటి స్వభావం ఎక్కడైనా, పట్టణాలలోనైనా, పల్లెల్లోనైనా, గ్రామాల్లోనైనా, ఎక్కడైనా సరే ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని కొట్టి చంపేయాలి అని సమాజం నేర్పిస్తుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో మహనీయుడైన యేసుప్రభువారు మాత్రం ఆ పట్టణము కూడా నాశనం కాకూడదు, ఆ పట్టణం నాశనం అయిపోతే నాకెంతో బాధ. చూడండి, పక్కింటి పిల్లలు తప్పు చేసినప్పుడు దూషిస్తారు, హేళన చేస్తారు, వారిని హింసిస్తారు, బాధ పెడతారు. అదే మన ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే మనం బయటికి చెప్పుకుంటామా? మనం చెప్పుకోం. మన ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే బయట వాళ్ళకి తెలియకుండా ఇంట్లో సమస్యని ఇంట్లోనే మనం దాచిపెట్టేస్తాం.
ఇంట్లో సమస్యను ఇంట్లోనే పరిష్కరించుకుంటాం, బయటికి పోతే నవ్వులు పాలైపోతాయేమో అని. అంటే పరమందున్న తండ్రి భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మానవుడు ఆయన దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి ఏ మనిషి కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నరహత్య చేసిన వ్యక్తి అయినా సరే, చిన్న పిల్లల్ని సైతం బండకు వేసి కొట్టిన ప్రజలైనా సరే, వారు తెలియక చేస్తున్నారు. వారి హృదయం మోసంతో నిండి ఉంది, వారి హృదయం దుష్టత్వంతో నిండి ఉంది. వారు తెలియక చేస్తున్నారు. వారికి నా గురించి ప్రకటించు యోనా అని పంపించాడండి, యోనా ప్రవక్తని. ఈరోజు మన దగ్గరికి దేవుని మాట వస్తుంది అంటే, ఈరోజు మన గ్రామాల్లో దేవుని మాటలు వినిపిస్తున్నాయి అంటే, మనం దిద్దుకోవాల్సిన జీవితం ఏదో ఉంది, మనం సరి చేసుకోవాల్సిన జీవితం ఏదో ఉంది కాబట్టే దేవుడు తన ప్రజల ద్వారా, శబ్దయంత్రం ద్వారా మనకి వినిపిస్తున్నాడనే ఆలోచన మన మధ్యలోనికి రావాలి. అది ఎప్పుడైతే వస్తుందో, ఆ గ్రహింపు ఎప్పుడైతే మన హృదయంలోనికి వస్తుందో, అప్పుడు మనం దేవుని మాటను వినడానికి మన మనస్సును నిలుపుతాం. అక్కడ మనిషి సుగుణం, మనిషి యొక్క గుణం ఏంటి అంటే, ఏదైనా ఒక పని చేస్తే దానివల్ల లాభం ఉంటేనే దాని దగ్గరికి వస్తాడు. ఏ లాభం లేకపోతే ఈ మనిషి ఏ పని కూడా చేయడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టం చేసి ఎందుకు వస్తాము అంటే, కుటుంబాన్ని పోషించుకోవడానికి తగిన డబ్బు వస్తుంది కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఎండలోనైనా కష్టపడి మనం పని చేసుకొని వస్తాం. కారణం, ఇంటికి వెళ్తే పిల్లలు ఉంటారు, వారికి భోజనం పెట్టాలి. అది అర్థమైన ప్రజలు భౌతికంగా కష్టపడుతున్నారు, వారు ఎంతో సంపాదించుకుంటున్నారు. కానీ దేవుడిచ్చిన ఈ ఆత్మ, మనం పని చేసుకుంటున్నాము అంటే మనలో ఆత్మ ఉంది. ఆ ఆత్మ పాడైపోతే ఈ దేహం అంతా పాడైపోతుంది ప్రియులారా. అవునంటారా కాదంటారు? మనము నోటితో మాట్లాడే ఒక చెడ్డ మాట మన వీపు మీద దెబ్బను తీసుకొని వస్తుంది కదా. మనం మాట్లాడే మాటను బట్టి మనకు అర్థమవుతుంది ఈ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అని నిర్ణయిస్తుంది. మనిషి హృదయంలో ఏ మాటలైతే దాగి ఉంటాయో అదే నోరు మాట్లాడుతుందంట. హృదయంలో ఒకటి పెట్టుకొని మనిషి బయటికి ఒకటి మాట్లాడలేడు కూడా. ఏదో ఒకరోజు బయటపడతాడు మనిషి కదా. కాబట్టి ఈ హృదయాన్ని తెలియచేయడానికి యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చాడు. మనిషి హృదయం ఎలా ఉంటుందో దేవుడు తెలియచేయడానికి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి పరమందున తండ్రి దగ్గర నుంచి ఈ సమస్త ప్రపంచ మానవాళి మొత్తం పరమందున తండ్రి దగ్గర నుంచి భూమి మీదకి వచ్చింది. ఆయన దగ్గర నుంచి వచ్చిన ప్రతి మనిషి తిరిగి మరలా చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి రావాలి అని, ఎవరు కూడా చచ్చిపోయిన తర్వాత వేరొక స్థలానికి వెళ్ళకూడదు. ఏ ఇంటి నుంచి అయితే మీరు వచ్చారో తిరిగి మరలా ఆ ఇంటికి రావాలి అనే దేవుడు ప్రతి గ్రామానికి ఆయన గురించి ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. అది ఎవరు గ్రహిస్తారు, అది ఎవరు వింటారు అంటే, ఇదిగో నినివే పట్టణస్థులకి యోనా ప్రవక్త వెళ్ళి ప్రకటించినప్పుడు వారు గ్రహించారు. మేము అధికారాన్ని అయితే సంపాదించుకున్నామేమో, కానీ మా జీవితాలలో ఎలాంటి మార్పు లేదు, మా హృదయం కఠినమైపోయింది. అందుకనే చంటి బిడ్డలను కూడా చూడకుండా బండకేసి కొట్టే స్వభావం మాలో ఉంది. ఈ హృదయాన్ని మార్చుకుంటే మా మీదికి వచ్చే ఆ శిక్ష, మా మీదికి వచ్చే ఆ తీర్పు దేవుడు మా దగ్గర నుంచి తొలగిస్తాడు అని వారు గ్రహించి యోనా ప్రవక్త ప్రకటించిన వెంటనే వారు ఏం చేశారో ఒకసారి ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. యోనా గ్రంథము, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను, మనుషులేమి పశువులేమి సమస్తమును జనులు వేడుకొనవలెను చాటించి ప్రకటన చేసిరి. 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై మానెను. ఆమేన్. దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. కానీ యోనా ప్రవక్త వెళ్ళి వెంటనే ప్రకటించిన తర్వాత వారు ఏం చేశారంట, మనుషులేమి పశువులేమి ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారు చెడు నడతలను వారు విడిచిపెట్టేశారంట.
ఎప్పుడైతే వారు విడిచిపెట్టిన ఆ చెడుతనాన్ని దేవుడు హృదయంలో చూశాడు, వీరు నిజంగానే నా దగ్గరికి రావాలని ఆలోచన చేస్తున్నారు. ఈరోజు చాలామంది మందిరాలకు వెళ్తారు, చర్చిలో ఉన్నంతసేపే వారి హృదయాలు బాగుంటాయి. చర్చిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి నిజస్వరూపం ఏంటో ఒక మాట మాట్లాడిన వెంటనే, ఒక తిట్టిన తర్వాత వెంటనే వారి స్వభావం బయటకు వచ్చేస్తుంది. అంటే మనిషి ఆ మందిరంలో ఉన్నంతసేపే భక్తిగా ఉండాలని మనిషి కోరుకుంటున్నాడు, కానీ బ్రతికినంత కాలం మనిషి యథార్థంగా జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఏ మనిషి కూడా చచ్చిపోకూడదు, ఏ మనిషి కూడా దుష్టత్వంతో నిండిపోకూడదు, ఏ మనిషి కూడా పాపంలో జీవించకూడదు అని తెలియచేయడానికి యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చాడండి. అంతేకాని ఏదో మతానికో లేదా ఏదో ఒక సమాజానికి చెందిన ప్రభువు కాదు ఆయన. సమస్త మానవాళి కోసం, సమస్త మానవాళి రక్షణ కోసం యేసుప్రభువు వారు భూమి మీదకి ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. ఎందుకోసం ఆయన వచ్చాడు అంటే పాడైపోయిన వారిని బాగు చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. చెడిపోయిన వారిని చంపేయండి అని సమాజం చెప్తుంటే, చెడిపోయిన వారిని నా దగ్గరికి తీసుకురండి, నేను వారిని బాగు చేస్తాను అని యేసుప్రభువు వారు తెలియజేస్తున్నారు. నిజంగా చంపేస్తున్న వ్యక్తుల్ని, చిన్న బిడ్డల్ని కూడా చంపేస్తున్న వ్యక్తుల్ని ఎవరైనా రక్షించాలని చూస్తారా? ఎవరైనా ప్రేమించాలని చూస్తారా? ఎవరైనా నా దగ్గరికి తీసుకురండి, నేను వారిని బాగు చేస్తానని చెప్తుందా ఈ సమాజం? రాళ్లతో కొట్టి చంపేయండి అని చెప్తుంది. కానీ యేసుప్రభువు వారు చెప్తున్నారు, వారిని నా దగ్గరికి తీసుకురండి, నన్ను పరిచయం చేయండి వాళ్ళకి, నేను వారి హృదయాలు మారుస్తాను. ఆమేన్. ఎప్పుడైతే మన హృదయాలు మారి మనం ప్రభువుని అంగీకరించిన తర్వాత, మన జీవితాలు మారిన తర్వాత, ఈ సంతోషాన్ని మనతోనే ముగించకుండా మన ప్రాంత సభ్యులకి మనం ప్రకటిస్తే, మనం ఎంత సంతోషంగా ఉన్నామో ఎదుటి వారి కుటుంబాలలో కూడా అదే సంతోషాన్ని మనం చూస్తాం. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ సంతోషాన్ని మన దగ్గరే మనం దాచుకుంటున్నాం. విన్న ఈ సువార్తని మన హృదయంలోనే దాచిపెట్టుకొని ఎవరికి ప్రకటించకుండా మనము దేవుణ్ణి దాచేస్తున్నాం. కాబట్టి ఈరోజు సమాజంలో హత్యలు ఎక్కువైపోతున్నాయి. ఈరోజు సమాజంలో మానభంగాలు ఎక్కువైపోతున్నాయి. ఈరోజు ఆడబిడ్డకి సెక్యూరిటీ లేకుండా పోతుంది. కారణం ఏంటి అంటే, చెడిపోయిన హృదయాన్ని ప్రతి మనిషి కలిగి ఉన్నాడు. కాబట్టి బయటికి వెళ్ళిన ఆడబిడ్డ ఇంటికి క్షేమంగా వస్తుందో లేదో అన్న ఖచ్చితత్వమైన జీవితం ఈరోజు మన సమాజంలో చూడలేకపోతున్నాం. అవునంటారా కాదంటారు? బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి క్షేమంగా వస్తున్నాడన్న నమ్మకం మనకి లేదు. కారణం ఏంటి అంటే, ప్రతి చోట చెడిపోయిన హృదయాలు కలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. దేహం మంచిగానే ఉంటుంది, సెంటు కొట్టుకొని చక్కగా సోప్ పెట్టి ఫేస్ మంచిగా క్లీన్ చేసుకొని మనిషి భౌతికంగా బయటికి మంచిగానే కనిపిస్తున్నాడు, కానీ హృదయం మాత్రం చెడిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ శరీరానికి ఎంత అందంగా తయారు చేసినా మరలా తెల్లవారుజాముకి ఈ శరీరం నుంచి చెడ్డవాసన అనేది వస్తూనే ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ హృదయం చెడిపోయింది అని ఏ మనిషి అయితే తెలుసుకుంటాడో, ఈ హృదయంలో నుంచే హత్య చేయాలి అని, ఈ హృదయంలో నుంచే మానభంగం చేయాలని, ఈ హృదయంలో నుంచే దొంగతనం చేయాలని, ఈ హృదయంలో నుంచే అక్రమ సంబంధం అనే ఆలోచన వస్తుందని ఏ మనిషి అయితే గ్రహిస్తాడో, ఆ మనిషి యేసుప్రభువు దగ్గరికి రావడానికి ఆలోచన చేస్తాడు ప్రియులారా. అంతేకాని ఇదొక మతం అని, ఇదొక వర్గానికే చెందిందని ఏ మనిషి అయితే ఆలోచన చేస్తాడో, యేసుప్రభువు యొక్క ప్రాణం విలువ ఆ మనిషి గ్రహించలేడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, అలాంటి వ్యక్తులు కూడా చనిపోవడం నాకు ఇష్టం లేదు, వారు కూడా రక్షించబడాలి అని చెప్పి దేవుడు యోనా ప్రవక్తని వారి దగ్గరికి పంపించాడు. చివరిగా మనము ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. ప్రవక్త అయిన యెషయా గారు 18వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. దుష్టులు మరణము నందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే దేవుడు చెబుతున్న మంచి మాట ప్రియులారా. తాగుబోతు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. సిగరెట్ తాగుతున్న వ్యక్తి అలాగే తాగుతూ చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ మనిషి అదే ఊపిలో బ్రతుకుతూ ఆ మనిషి చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. హత్య చేయాలని ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి అదే హత్యలు చేస్తూ వెళ్ళిపోతూ చివరికి ఏదో ఒక వ్యక్తి చేతిలో ఆ వ్యక్తి చంపబడడం దేవునికి ఇష్టం లేదు ప్రియులారా.
ఆ మనిషి మనసును మార్చుకొని, హృదయాన్ని మార్చుకొని బ్రతకడమే కదా నాకు సంతోషం అని అంటున్నాడు. ఈ హృదయం ఎవరికి ఉంటుంది చెప్పండి? పిల్లల్ని కలిగిన తల్లిదండ్రులకి ఈ హృదయం ఉంటుంది. కొడుకు త్రాగుబోతాడయ్యాడు అనుకోండి, చచ్చిపోవాలని కోరుకుంటుందా తల్లి? ఎలాగైనా సరే నా కొడుకుని మార్చుకోవాలని తల్లి ఆలోచన చేస్తుంది. దేవుడు కూడా మనందరం ఆయన పిల్లలమే కాబట్టి దేవుడు కూడా కోరుకుంటున్నాడండి. నేను ఎలాగైతే పరిశుద్ధంగా ఉన్నానో నా పిల్లలు కూడా అదే విధంగా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడెక్కడైనా మతం యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుందా అండి? ఇక్కడ ఎక్కడైనా మనకి ఒకే వర్గానికి చెందిన వారు, కేవలం ఈ వర్గానికి చెందిన దేవుడే ఈయన మాత్రం అని మనకి కనిపిస్తుందా గ్రంథంలో? లేదండి. ఏ వ్యక్తి హృదయం అయితే చెడిపోయిందో ఆ వ్యక్తి చెడిపోయిన హృదయంతో చచ్చిపోవడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఆ వ్యక్తి తన హృదయాన్ని మార్చుకొని బ్రతికితేనే నాకు సంతోషం అని దేవుడు చెప్తున్నాడు. మనం మారి మన కుటుంబంలో నిత్యము త్రాగుతూ ఉన్న పిల్లలు ఒక్కసారి త్రాగుడు మానేసి కుటుంబంలో చక్కగా బ్రతికితే ఆ తల్లిదండ్రులకు ఎంత ఆనందంగా ఉంటుందండి. అదే ఆనందాన్ని కూడా పరలోకంలో ఉన్న తండ్రి కోరుకుంటున్నాడండి. అది ఎప్పుడైతే మంచి హృదయంతో ఆలోచిస్తామో అది అప్పుడు వారికి మతంలాగా కనిపించదు. ఇది ఒక మార్గం, ఇది ఒక ప్రేమ, ఇది పరలోకంలో నుంచి దేవుడు మనకి రాసిన ఒక ప్రేమ లేఖ అని మనకు కనిపిస్తున్న పిల్లలు. కాబట్టి ఈ దేవుని దగ్గరికి రానంత వరకు మనిషి తన స్వనీతిని ఆధారం చేసుకుని నేను మంచోన్నే, నాకు ఎలాంటి తాగుడు అలవాట్లేదు, నాకు ఎలాంటి సిగరెట్ అలవాట్లేదు, నాకు ఎలాంటి అక్రమ సంబంధాలు కలిగిన గుణం లేదు, నేను మంచోన్నే అనుకుంటాడు మనిషి. కానీ ఎప్పుడైతే పాపం చేయడానికి అవకాశం వస్తుందో అప్పుడు మనిషి స్వభావం ఆటోమేటిక్గా బయటపడుద్ది. కాబట్టి ఈ దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో, యేసు ప్రభువుని రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో వారి హృదయాలు మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి పాడైపోయిన మన హృదయాలు బాగు చేసుకోవడానికి దేవుని దగ్గరికి మేము వచ్చామో మా హృదయాలు మేము బాగు చేసుకున్నాం. ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరూ మన హృదయాలు బాగు చేసుకోవడానికి, మీ హృదయాలు బాగు చేసుకోవడానికి, ఎవరు కూడా పాపంలో పడి చచ్చిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆ ప్రేమను మాత్రమే గుర్తించి మిగతా ఈరోజు సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఏ మాటలు చెవిన పెట్టుకొనక ఈ దేవుని ప్రియమైన మాటలు మన మధ్యలో పెట్టుకొని యేసు ప్రభువుని మీరు సొంతంగా ఆలోచించండి, మీరు సొంతంగా తెలుసుకోండి, మీరు సొంతంగా బైబిల్ చదివి దేవుని ప్రేమ ఏంటో గ్రహించండి. అప్పుడు దేవుడు అంటే ఏంటో చదువుతున్న మీకు అర్థమవుతాడు. చెబుతున్న మాకంటే బైబిల్ చదువుతున్న మీకు ఇంకా ఎక్కువ అర్థమవుతాడు దేవుడు. అలాగా బైబిల్ని తప్పు పట్టాలి అని చెప్పి బైబిల్లో ఉన్న తప్పుడు విషయాలు బయటకు తీసుకొని రావాలని చెప్పి ఆర్ఆర్కే మూర్తి గారు తన జీవితంలో యేసు ప్రభువు గురించి తెలుసుకున్న తర్వాత బైబిల్లో ఎలాంటి తప్పులు లేవు, నా జీవితంలోని తప్పులు ఉన్నాయని రాయసం రాధాకృష్ణమూర్తి గారు, ఆయన పూర్తి పేరు అది, ఆయన యేసు ప్రభువుని అంగీకరించి తన జీవితాన్ని మార్చుకొని అనేక మందికి ఆయన సువార్తను ప్రకటించడం జరిగింది. కాబట్టి మన హృదయాలు కూడా మార్చుకొని దేవుని దగ్గరికి రావాలని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపన్నుడా, నేనేవే పట్టణస్థులు ఎంత ఘోరమైన స్థితిలో వారు జీవించిన వారు కూడా, అట్టి క్రియలు చెడ్డ క్రియలు జరిగించిన వారు కూడా బ్రతకాలి అని, వారు వారి పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి అని మీరు ఎంతగానో ఇష్టపడుతున్నారు నాయన. ఈరోజు ఇలాంటి ఘోరమైన స్థితి కలిగిన ప్రజలు మా మధ్యలో లేరు తండ్రి. వారు త్రాగుడు వ్యసనాలతో, ధూమపాన వ్యసనాలతో, ఈ లోకంలో లోకాశలతో పడిపోయిన వారు ఉన్నారు నాయన. వారు వారి హృదయాలు గ్రహించుకొని యేసు ప్రభువు దగ్గరికి వెళ్తే మా హృదయం మారుతుంది, మా కుటుంబాలు మారుతాయి, మా కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుందనే వార్తను ఈరోజు మీ మాటల ద్వారా, ఈ శబ్దయంత్రం ద్వారా అనేక మందికి మీరు తెలియచేశారు తండ్రి. వారు మీ దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చి గ్రంథాన్ని చదివి వారు కూడా మీ ప్రేమను గ్రహించే మంచి మనసును వారికి దయచేయండి. వారి హృదయం యొక్క తలుపులు తెరిచి వారి హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానించి గొప్ప మనసును వారికి దయచేయమని, ఈ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని క్రీస్తు పేరను వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.